భర్త ఉండగానే మరొకడితో కలిసింది. అయితే కొన్నాళ్లకి అతను కూడా వద్దనుకొని చీర మార్చినంత ఈజీగా మరో ప్రియుణ్ణి మార్చేసింది. హిందూపురం మద్దిపి గ్రామంలో ఉంటుంది 26 ఏళ్ల ప్రమీల. ఈమెకు పెళ్లైంది. అయితే ఆ పెళ్లితో తృప్తి పడలేదు ప్రమీల. భర్త నచ్చలేదు. అందుకే ఎక్కువ కాలం అతనితో కలిసి బ్రతకలేను అనుకుంది. అందుకే సేఫ్టీగా మరో మగాణ్ణి వెతుక్కుంది. అదే ప్రాంతంలో ఉండే మజైల్ ఖాన్ అలియాస్ సుహేల్ ని కోరుకుంది. ఈ ఖాన్ ఓ ఆటో డ్రైవర్. ఇక ఖాన్ ని చూడగానే ప్రమీలలో ప్రేమ చిగురించింది. ఇక జన్మంతా అతనితోనే కలిసి ఉండాలి అని డిసైడ్ అయింది. ఇక అప్పటికే ఖాన్ కూడా ఆమెను ఇష్టపడ్డాడు. అందుకే ఇద్దరు సైలెంట్ గా కమిట్ అయిపోయారు. అయితే కొన్నాళ్ళకి విషయం భర్తకు తెలిసి తిట్టాడు. దీంతో ప్రమీల డీప్ థింకింగ్ లోకి వెళ్లిపోయింది. అప్పటికే భర్త అంటే విరక్తితో ఉండటంతో అతనితో కలిసింటూ ఈ మాటలు పడటం అవసరమా అనుకుంది. భర్త ప్రియుడా అని క్యాలిక్యులేషన్స్ వేసుకొని ఫైనల్ గా ప్రియుడికే ఓటేసింది. అందుకే ఓ మంచి రోజు పెట్టి సర్దేసుకొని భర్తకు బాయ్ బాయ్ చెప్పి ప్రియుడు ఖాన్ చెంతకు చేరింది. భర్త ముందే అతనితో చిన్నిళ్లు పెట్టింది. ఖాన్ నే భర్తలా ఫీల్ అయిపోయి తన సర్వం అతనికి సమర్పించుకుంది. కొన్నాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు. ప్రమీల ఖాన్ బంధంలో కొద్ది కొద్దిగా తృప్తి పడుతూ వస్తుంది. అయితే ఈ ఇద్దరిది ప్రేమతో ఏర్పడిన బంధం కాదు కదా, ఇద్దరివి తీరని కోరికలతో ఏర్పడిన బంధాలే. అందుకే కొన్నాళ్ళకి విషయం బెడిసికొట్టింది. ప్రమీలకు ప్రియుడి దగ్గర నిరాశ మిగిలింది. అతనితో పూర్తి స్థాయిలో తృప్తి పడేలోపు ఇద్దరి మధ్య గొడవలు. భర్త దగ్గర రిపీట్ అయిన స్టోరీనే ప్రియుడి దగ్గర కూడా రిపీట్ అయింది ఆమెకు. ముఖ్యంగా ప్రమీల వైఖరి నచ్చక ఖాన్ తరచుగా ఆమెతో గొడవ పడేవాడు. ఇక ఆ గొడవల వల్ల మళ్లీ తృప్తి లేని జీవితంలో మారిపోయింది ప్రమీలది. భర్త దగ్గర తృప్తి లేదని ప్రియుడిని వెతుక్కుంటే ఇతని దగ్గర తృప్తితో పాటు మనశ్శాంతి కూడా లేదని ఫీల్ అయిపోయింది. అందుకే మళ్లీ బుర్రకు పదును పెట్టింది. ఇక ఈ ఖాన్ తో అవ్వదు, మళ్లీ మరో మగాన్ని వెతుక్కోవాల్సిందే అని డిసైడ్ అయింది. అందుకే మెల్లమెల్లగా ఖాన్ కి దూరం అవుతూ వస్తుంది. అయితే ఈ విషయం ఖాన్ గ్రహించాడు. ప్రమీల చేప పిల్లలా చేయి జారిపోతుందని తెలుసుకున్నాడు. అందుకే ఆమె పూర్తిగా చేయి జారక ముందే గట్టిగా పట్టుకోవాలనుకున్నాడు. అందుకే గొడవలు జరుగుతున్న ప్రమీలను వదల్లేదు. కానీ ప్రమీల మాత్రం ఎప్పుడెప్పుడు గట్టి అవకాశం వస్తుందా ఖాన్ ని వదిలేయటానికి అని ఎదురు చూసింది. అయితే ప్రమీల ఆ ఒక్క విషయంలోనే కాదు, మరో ప్రియుడు కోసం కూడా ఎదురు చూసింది. చీర మార్చినంత ఈజీగా ప్రియుడిని కూడా మార్చాలి అనుకుంది. భర్త ప్లేస్ ని ఖాన్ తో రీప్లేస్ చేసిన గనురాలు మరి. ఇక ప్రియుడిని మరో ప్రియుడితో రీప్లేస్ చేయటం ఆమెకు ఎంతసేపు? అదంతా తనకు నథింగ్ అనుకుంది. సెంటిమెంట్స్ పెట్టుకుంటే సుఖపడలేను, ఎన్నాళ్ళైనా నా జీవితంలోకి తృప్తే ఉండదు అనుకుంది. అందుకే తనుండే ప్రాంతంలో ఉండే సురేష్ అనే వ్యక్తిని వలచింది. అప్పటికి ప్రమీల ఖాన్ తోనే కలిసింది. అతనితో ఉండగానే మళ్లీ సేఫ్ జోన్ లో ఉండాలని సురేష్ ని లైన్ లో పెట్టింది. ఇక ఈ సురేష్ కి కూడా ప్రమీల చరిత్ర మొత్తం తెలుసు. ఆమె జీవితంలో అప్పటికే ఇద్దరు మగాళ్లు ఉన్నారని కూడా తెలుసు. అయినా పర్లేదు అనుకున్నాడు. మరి తన ఫేస్ కి ఏ ఫ్రెష్ క్యాండిడేట్ పడదు అనుకున్నాడో ఏమో మరి. అందుకే ప్రమీల పరిచయం కాగానే ఆమెనే తన ప్రియురాలని డిసైడ్ అయిపోయాడు. ఇక ప్రమీల కూడా సురేష్ దగ్గర ఫిక్స్ అయిపోవాలని స్ట్రాంగ్ గా ఉంది. కారణం ఈ ఇద్దరి మగాళ్లలో చూడలేని మగతనం ఈ సురేష్ లో చూసింది మరి. అందుకే జీవితాంతం సురేష్ తోనే ఉండిపోవాలని డిసైడ్ అయింది. గతంలో ఖాన్ విషయంలో కూడా అలాగే అనుకున్నప్పటికీ అతను తనకు కరెక్ట్ కాదని ఫీల్ అయిపోయిన ప్రమీల సురేష్ తో బంధాన్ని బలపరుచుకోవాలి అనుకుంది. అందుకే ఆ ఫీల్ పోకముందే అతనితో శృంగార యాత్ర మొదలుపెట్టింది. ప్రియుడు ఖాన్ ఆటో పట్టుకొని పోగానే ప్రియుడికి ఫోన్ కొట్టేది. మొదటి ప్రియుడు ఇంట్లోకే మరో ప్రియుడికి వెల్కమ్ చెప్పి అతనితో గడిపేది. అయితే ఈ విషయం కొన్నాళ్ళకి ఖాన్ కి తెలిసింది. నా ఇంట్లో నా ప్రియురాలుగా ఉంటూ మరో మగాడితో ఉంటావా అని రెచ్చిపోయాడు. అయినా భర్తను వదిలేసి నాతో వచ్చినప్పుడే నేను నీ బుద్ధి గ్రహించుకోవాలి. కానీ నీ మీద ఉన్న మోసుతో అవేవి తెలుసుకోకుండా నువ్వు భర్తను వదిలేసి వచ్చేస్తున్నా అనగానే నా మీద ఎంత ప్రేమ ఉంటే వచ్చేస్తావు అనుకున్నా. కానీ నీ బుద్ధి కుక్కతోక వంకర టైప్ అని, అది ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూనే ఉంటుందని తెలుసుకోలేకపోయా అంటూ ప్రమీలపై అరిచాడు. దీంతో రెచ్చిపోయింది ప్రమీల కూడా. అరిచే మగాడు నాకొద్దంది. అందుకే కదా మొదటి మొగుడిని కూడా వదిలేసింది. నాతో ఉన్నప్పుడు ఏ మగాడైనా నేను చెప్పినట్లే వినాలి, నేనేం చేసినా భరించాలి, కాదని నోరెత్తితే నేను వదిలేస్తా అంది. ఎందుకు వదిలేస్తావన్నాడు ఖాన్. తాళి కట్టిన వాడినే వదిలేసా, ఇక నిన్ను వదిలేయటం పెద్ద విషయమా? కావాలంటే చూడు, నిన్ను ఇప్పటికిప్పుడే వదిలేసి వెళ్లిపోతా అంటూ హడావిడిగా పెట్టె సర్దేసుకొని ప్రియుడు ముందే గడప దాటేసి సరాసరి సురేష్ చెంతకు చేరింది. అయితే ప్రమీల కళ్ల ముందే అంత ఘోరం చేసి వెళ్లటంతో ఖాన్ తట్టుకోలేకపోయాడు. అతని గుండె భారమైంది. ఎట్ ఏ టైం ప్రమీల మీద విపరీతమైన కోపం కూడా వచ్చింది. తృప్తి తృప్తి అంటూ ఈ ప్రమీల ఎంతమందిని తృప్తి పరుస్తూ పోతుందో అనుకున్నాడు. పైగా ఆమె సురేష్ తో వెళ్లిపోవటం ఒప్పుకోలేకపోయాడు. అందుకే ప్రమీల చీకొట్టి వెళ్లిపోయినా ఆమెను వదల్లేదు. నువ్వు నా దగ్గరకు రావాల్సిందే అని పట్టుబట్టాడు. చీర మార్చినట్లు ప్రియుడిని మార్చడానికి నీకు సిగ్గు లేదా అని ప్రమీలతో గొడవ పడేవాడు. ఆమెకు ప్రతిరోజు కాల్స్ చేస్తూ ప్రపంచంలో ఉన్న బూతులన్నీ ఆమె ఫోన్ లోకే ఎక్కించేవాడు. దీంతో ప్రమీల రివర్స్ అయింది. చిచ్చి, ఏంటి తెల్లారగానే నాకు ఈ బూతుల పంచాంగం అనుకుంది. పైగా అవన్నీ విని రెండవ ప్రియుడు సురేష్ పై మరింత ప్రేమ పెంచుకుంది.
ఇద్దరు మగాళ్ళ దగ్గర లేని తృప్తి సురేష్ తో కలిగిందని, అందుకే సురేష్ ని ఎన్నటికీ వదులుకోలేను అనుకుంది ప్రమీల. కానీ వదిలేసిరా అని ఖాన్ వేధిస్తూ ఉండటంతో ఇక ఖాన్ కి భూమి మీద బ్రతికే అర్హతే లేదని డిసైడ్ అయిందామే. అందుకే ప్రియుడు సురేష్ ని కూర్చోబెట్టింది. అప్పటికే సురేష్ కి ఖాన్ తో జరుగుతున్న గొడవలన్నీ తెలుసు. అప్పటికే ఖాన్ పై రగిలిపోయాడు సురేష్ కూడా. తను కష్టపడి సెట్ చేసుకున్న ప్రియురాలని మళ్ళీ గద్దలా తన్నుకుపోవాలని ఖాన్ చూస్తున్నాడని మనసులోనే అతనిపై కోపం పెంచుకున్నాడు. ఇక ప్రియురాలే డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయటంతో మరేం చేద్దాం నీ ఫస్ట్ ప్రియుణ్ణి అని అడిగాడు. చంపేద్దామంది సింపుల్ గా ప్రమీల. ఎలా చంపుదామని అంతకన్నా సింపుల్ గా అడిగాడు సురేష్. ఏముంది, ఎలాగో ఖాన్ కి నేనంటే పిచ్చి, పిచ్చోని చేసే వచ్చా మరి. అందుకే ఆ పిచ్చితో నేను ఎక్కడికి పిలిచినా వస్తాడు. అందుకే అతన్ని అటవీ ప్రాంతానికి పిలిచి లేపేద్దామంది. డన్ అన్నాడు సురేష్. ఇక తన ప్లాన్ ని వర్కౌట్ చేసుకోవడం కోసం ప్రమీల ఆగస్టు 5న ఖాన్ కి ఫోన్ చేసింది. అయితే ఎప్పుడు తనే ప్రియురాలికి కాల్ చేసి మాట్లాడే ఖాన్ కి ఆ రోజు ప్రియురాలి దగ్గర నుండి కాల్ రావడంతో ఆశ్చర్యపోయాడు. పైగా ప్రమీల మనసు మార్చుకుందేమో అని లోపలే సంతోషించాడు. అందుకే ఆమె కాల్ చేయగానే చెప్పు ప్రియు అని ప్రేమగా పిలిచాడు. దీంతో ఆమె నేను నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి అనుకుంటున్నానంది. సరే అన్నాడు ఖాన్. అసలు మనిద్దరం ఈ పని ఎప్పుడో చేసి ఉంటే ఈ రోజు నువ్వు ఆ సురేష్ తో వెళ్లిపోయేదానివి కాదు. ఏ రిలేషన్షిప్ లో అయినా గొడవలు సహజం, అవి కూర్చొని మాట్లాడుకుంటే సర్దుకుపోతాయి. కానీ నువ్వే ఆవేశపడి వెళ్లిపోయావు. నాకు నీ ప్రవర్తన నచ్చక గొడవ పడ్డా కానీ నువ్వు నచ్చక నువ్వంటే ఇష్టం లేక కాదన్నాడు. అయితే అప్పటికే అదంతా ప్రేమిలకు సోదిలా అనిపించింది. అందుకే వెంటనే అటవీ ప్రాంతానికి వచ్చేయి అని తన కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటానంది. సరే అంటూ ప్రియుడు ఖాన్ బయలుదేరాడు. అతను వచ్చేసరికి ప్రమీల రెండవ ప్రియుడు సురేష్ తో రెడీగా ఉంది. ఇక ఖాన్ రాగానే గ్యాప్ లేకుండా ఇద్దరు కలిసి ఖాన్ ని అటాక్ చేసి చంపేశారు. అసలు ఏం జరుగుతుంది, నన్నెందుకు చంపుతున్నారు అన్న ప్రశ్నలు కూడా ఖాన్ వేయకుండా మరి చంపేశారు. శవాన్ని కూడా అక్కడే పడేసి పోయారు. అయితే అడవిలో శవం ఉందని తెలిసి అక్కడికి వెళ్లి ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న పోలీసులు వారి ప్రాథమిక విచారణలో ఆ శవం కాంతిగా గుర్తించి శవాన్ని పోస్ట్ మార్టానికి పంపారు. నివేదికలో అతనిది హత్య అని తేలింది. దీంతో విషయాన్ని అతని ఫ్యామిలీకి చెప్పి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఖాన్ గురించిన అన్ని విషయాలు తెలుసుకునే ప్రాసెస్ లోనే వారికి ఈ ప్రమీల పేరు తెర మీదకు వచ్చింది. ఇక అప్పటికే ఈ ప్రమీల సురేష్ తో సుఖయాత్రలో ఉందని తెలిసి అనుమానం వచ్చి ఇద్దరిని పట్టుకుని విచారించగా తామిద్దరం కలిసే ఖాన్ కథ ముగించామన్నారు. ఖాన్ వేధింపుల కారణంగానే అతన్ని వదిలేశారని, కానీ ఖాన్ మాత్రం తనని వదలలేదని, పైగా సురేష్ తో ఎఫ్ఐఆర్ కి ఆంక్షలు పెట్టాడని, అందుకే ఇద్దరం కలిసి అతన్ని చంపేశామని చెప్పింది ప్రమీల. నేరం ఒప్పుకోవడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. అసలు భర్తనే వదిలేసి వచ్చింది తనతో పర్మనెంట్ గా ఉండిపోతుంది అనుకోవటమే ఖాన్ చేసిన తప్పు. ప్రమీల తేనె పూసిన కత్తి అని తెలియక ఆ కత్తికే బలయ్యాడు ఖాన్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.